నమస్కారం. సుఖీ భవకు స్వాగతం. ఈ రోజు సుఖీ భవలో చిన్ని గుండెల్లో చిల్లు విఎస్టీ. మగవారికి వయసు పెరిగితే ఇబ్బందే, అతిగా బరువు తగ్గినా ప్రమాదమే. వెరికోస్ వీన్స్ కు సరికొత్త క్లాక్స్ థెరపీ. ఇంకా హెల్త్ టిప్. పుట్టుకతోటి తలెత్తిన కొన్ని రకాల లోపాలు పిల్లల పాలిట పెనుశాపాలుగా పరిణమిస్తూ ఉంటాయి. పసిగుండెలో రంధ్రాలు అలాంటివే. కారణాలేవైనా కావచ్చు, కానీ చిన్ని గుండెల్లో చిల్లుల మూలంగా పసిబిడ్డ జీవితం దుర్భరంగా మారుతుంది. తల్లిదండ్రులకు కూడా తీరని శోకం మిగులుతూ ఉంటుంది. గుండె గదుల్లో సాధారణంగా పై గదుల మధ్య, కింది గదుల మధ్య రంధ్రాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కువ మంది పిల్లల్లో గుండె కింది గదుల మధ్య రంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్స్ అని, వాడుకలో విఎస్డి అని పిలుస్తారు. పసిగుండెలో కింది గదుల మధ్య రంధ్రాలతో తలెత్తే సమస్యలు, వాటికి చికిత్స మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేడు మాతృగర్భంలోనే శిశు హృదయం లయ తప్పుతోంది. పుట్టుకతోనే పసిగుండెకు చిల్లు పడుతోంది. బాల్యంలోనే బిడ్డ ప్రాణం కుదేలవుతోంది. జన్మతః సంక్రమించే గుండె లోపాలు పసిబిడ్డల పాలిట పెను శాపాలుగా మారుతున్నాయి. తల్లిదండ్రులకు తీరని శోకాలను మిగులుస్తున్నాయి. పుట్టుకతోటి వచ్చే గుండె లోపాల్లో ప్రధానంగా గుండె పై గదుల మధ్య గాని లేదా కింది గదుల మధ్య గాని రంధ్రాలు ఏర్పడుతుంటాయి. ఇలాంటి పరిస్థితిలో చెడు రక్తం, మంచి రక్తం కలిసిపోతుంది. దీంతో పసిపిల్లలు నీలం రంగులోకి మారిపోతుంటారు. పిల్లల్లో ఎక్కువ మందిలో గుండె కింది గదుల మధ్య రంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి. గుండెలోని కింది గదుల మధ్య రంధ్రాలను డాక్టర్లు వైద్య పరిభాషలో వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్స్ అని పిలుస్తారు. విఎస్టీ అంటే వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అండి. గుండెలో 4 గదులు ఉంటాయండి. పై 2 భాగాల్ని ఏట్రియా అంటారు, కింద 2 భాగాల్ని వెంట్రికల్స్ అంటారండి. సో ఈ వెంట్రికల్స్లో ఉన్న మధ్యలో 2 వెంట్రికల్స్ని డివైడ్ చేయడానికి ఒక గోడలాగా సెప్టమ్ ఉంటుందండి. దీంట్లో ఉండే రంధ్రాన్ని విఎస్టీ అంటారు. దీంట్లో మళ్ళీ మనకు కొన్ని రకాలు ఉంటాయండి. మస్కులర్ అని, మెంబ్రేనస్ అని, ఇన్లెట్ అని, అవుట్లెట్ అని, అలా చాలా రకాల విఎస్టీస్ ఉంటాయి. యూజువల్గా మనకు మేనరికం పెళ్ళిళ్ళు అంటారండి. మేనరికం పెళ్ళిళ్ళు అంటే క్లోజ్గా రిలేటివ్స్లో మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ ఎవరికైనా ఏదైనా జనుపారమైన సమస్యలు ఉంటే అవి మన పిల్లల్లో కానీ తర్వాత వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్లో కానీ రావచ్చండి. సో వీళ్ళకి హై రిస్క్ ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే అండి, మనకు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటారు. ఏదైనా సిండ్రోమ్స్ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు డౌన్ సిండ్రోమ్ అని తరచుగా వింటూ ఉంటాము. డౌన్ సిండ్రోము, టర్నర్ సిండ్రోము, ఇలా కొన్ని సిండ్రోమ్స్లో మనకు విఎస్టీ అనేది చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుందండి. లేదు అంటే మెటర్నల్ మాల్న్యూట్రిషన్, వాళ్ళు పౌష్టిక ఆహారం తీసుకోకపోవడం, తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు సరైన ఆహారం తీసుకోకపోవడము, లేదంటే బేసిక్ మల్టీవైటమిన్స్ కానీ ఐరన్ ట్యాబ్లెట్లు తీసుకోకపోవడము, వీటితో కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇంకోటి మనకు మెటర్నల్ మెడికేషన్స్, ఏదైతే తీసుకోకొన్ని మెడికేషన్స్ ఉన్నాయో వీళ్ళు ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్, అంటే గైనకాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేయకుండా, ఏ డాక్టర్ చెప్పకుండా వీళ్ళు కొన్నిసార్లు మందులు తీసుకుంటే అండి, ఏదైతే మనం ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదో వాటి వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు. కొన్నిసార్లు ఏంటంటే అండి, కొన్ని రకాల గుండె సమస్యలు ఉంటాయి, అవి ఫ్యామిలీస్లో రన్ అవుతాయండి. ఈ విఎస్టీ కూడా అంతే. ఒకవేళ ఫాదర్కి కానీ మదర్కి కానీ పుట్టినప్పుడు ఈ విఎస్టీ అనేది ఉంది అంటే మన నెక్స్ట్ జనరేషన్స్లో కూడా ఇది రావచ్చు. వాళ్ళకు పుట్టే బిడ్డల్లో కానీ, ఒకవేళ ముందు పుట్టిన బిడ్డకి విఎస్టీ ఉంది అంటే నెక్స్ట్ పుట్టే బాబుకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి కూడా స్క్రీనింగ్ చేయించాలి. విఎస్డి గుండె కింది గదుల మధ్య గోడకు ఏర్పడిన రంధ్రం. ఇలాంటి పరిస్థితిలో గుండె నుంచి సాధారణ రక్త ప్రసరణ జరగటానికి ఆటంకం కలుగుతుంది. ఫలితంగా కుడి, ఎడమ జఠరికలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో క్రమంగా గుండె పరిమాణం పెరిగిపోతూ వస్తుంది. విఎస్డి రంధ్రం ఉన్నప్పుడు పిల్లల్లో శ్వాస రేటు తగ్గిపోవటం, చర్మం పాలిపోవటం, వేగంగా శ్వాస తీసుకోవటం, నాడీ వేగం పెరగటం, తరచూ ఇన్ఫెక్షన్లు సోకటం, ఎదుగుదల మందగించటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే పిల్లల్లో గుండె జబ్బులు ఉన్నప్పుడు వాటి లక్షణాలు బయటకు కనిపించవచ్చు లేదా కనిపించకపోవచ్చు. మనకు విఎస్టీ ఒకవేళ ఉంది అంటే అండి, అది సైజ్ని బట్టి మనకు సిమ్టమ్స్ ఉంటాయండి. కొన్నిసార్లు చిన్నగా ఉంది అనుకోండి రంధ్రము, మనకు డాక్టర్ గారు స్థెత్ పెడితే
మీకు మర్మర్ సౌండ్ వస్తుందండి, అబ్నార్మల్ సౌండ్ ఉంది అని ఆయన మనకు స్క్రీనింగ్కి పంపిస్తారు. ఒకవేళ మోడరేట్ సైజ్ కానీ లార్జ్ అంటే పెద్ద సైజ్ విఎస్టీస్ ఉన్నాయి అంటే వీళ్ళకి ఊపిరితిత్తులకి రక్త ప్రవాహం ఎక్కువ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అండి, బరువు సరిగ్గా పెరగకపోవడము, తరచుగా వీళ్ళకి న్యూమోనియాలు రావడము, అడ్మిట్ అయ్యే అవసరం పడడము న్యూమోనియా కోసము, లేదంటే మనకు పాలు తాగేటప్పుడు కానీ ఏదైనా ఆడుకునేటప్పుడు విపరీతంగా చెమటలు పట్టడము, అలసిపోవడము, ఆయాసపడము, ఇలాంటి ఇబ్బందులు మనకు ఫ్రీక్వెంట్గా కనిపిస్తాయండి. ఒకవేళ ఈ విఎస్టీ ఇలానే వదిలేశారు, ఒకవేళ మోడరేట్ నుండి లార్జ్ సైజ్ విఎస్టీ వదిలేశారు అంటే మనకు 2-3 ఇయర్స్ తర్వాత స్లోగా ఊపిరితిత్తుల్లో ప్రెషర్ పెరిగిపోయి పల్మనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ అంటారండి. ఈ ప్రెషర్స్ పెరిగిపోవడం వల్ల ఐసెన్మెంగర్ సిండ్రోమ్ అంటారు. అప్పుడు మనం విఎస్టీ క్లోజ్ చేయలేము. సో ఏ విఎస్టీ ఉన్నా మనము తొందరగా చూపించుకొని దాన్ని సైజ్ని బట్టి తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఐసెన్మెంగర్ సిండ్రోమ్ అంటే పిల్లలు తర్వాత నీలంగా అయిపోతారండి, చేతులు కాళ్ళు నీలంగా అయిపోయి ఊపిరితిత్తులు బాగా డ్యామేజ్ అయ్యి ఇబ్బందులు పెరిగిపోతాయండి. అప్పుడు మనం విఎస్టీని క్లోజ్ చేయలేము. విఎస్టీ ఒకవేళ మనకు లార్జ్ విఎస్టీ కానీ మోడరేట్ సైజ్డ్ విఎస్టీ ఉందంటే ప్రమాదకరం అండి. ఎందుకంటే వీటి వల్ల మనకి ఇబ్బందులు ఏమొస్తాయంటే అండి, ఫ్రీక్వెంట్గా ఈ న్యూమోనియాస్ వస్తాయన్నాను కదండి, ఈ న్యూమోనియాస్ వల్ల నార్మల్ పిల్లలకే మనకు 5 to 7 days టైం పడుతుందండి న్యూమోనియా నుండి కోలుకోవడానికి. ఒకవేళ ఏదైనా హార్ట్ డిసీజ్ ఉంది, విఎస్టీ లాంటిది ఉందంటే వీళ్ళకి వెంటిలేటర్ అవసరం పడడము, న్యూమోనియా బ్యాడ్ అయిపోవడము, కొన్నిసార్లు సడన్గా కార్డియాక్ అరెస్ట్ కూడా అయిపోతాయండి ఈ న్యూమోనియాస్ వల్ల. సో ఒకవేళ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే ఆ విఎస్టీని మనము తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలండి. సో ఒకవేళ ఈ టైంలో కూడా మిస్ అయ్యారు, న్యూమోనియాస్ వచ్చినా వీళ్ళు చూపించుకోలేదు, లేదంటే ట్రీట్మెంట్ అవ్వలేదు అంటే ఇది ఐసెన్మెంగర్ సిండ్రోమ్, పల్మనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్, ఈ ఇబ్బందులు రావచ్చండి. లేదా హార్ట్ ఫెయిల్యూర్, గుండె వీక్గా అయిపోవడము, వీళ్ళు అసలు బరువు పెరగరు, ఫెయిల్యూర్ టు థ్రైవ్, ఈ ఇబ్బందులు ఉంటాయండి వీళ్ళల్లో. ఫస్ట్ మనం డౌట్ వచ్చేది ఏంటంటే అండి, ఒకవేళ బరువు పెరగట్లేదు బాబుకి, లేదా ఏదైనా అబ్నార్మల్ సౌండ్ వస్తుంది స్టెత్ పెడితే, లేదంటే పాలు తాగేటప్పుడు అలసిపోతున్నారు అంటున్నారు, ఇవన్నీ మనకు ఫస్ట్ డౌట్ రైజ్ చేస్తాయండి బాబుకి గుండెలో ఏదైనా రంధ్రం ఉన్నట్టు, బరువు పెరగకపోవడం. సో వీటితో ఫస్ట్ మనం స్క్రీనింగ్ చెస్ట్ ఎక్స్రే చేస్తే హార్ట్ సైజ్ పెద్దగా ఉండడము, ఈసీజీలో పలు రకాల చేంజెస్ ఉండడము, నెక్స్ట్ 2Dకో చేస్తే మనకు విఎస్టీ సైజ్ ఎంత ఉంది, అది ఎటువైపు ఉంది, ఏ టైప్ ఆఫ్ విఎస్టీ, దాని ట్రీట్మెంట్ ప్లాన్ అన్నీ మనకు 2Dకో ద్వారా కన్ఫర్మ్ చేసుకోగలుగుతామండి. దాంతోపాటు కొన్నిసార్లు రంధ్రాలు ఒక్కటే కాదండి, దీంతోపాటు దాని చుట్టుపక్కల ఉన్న కవాటాలు, లేదంటే రక్తనాళాలు చిన్నగా ఉండడము, లేకపోతే కవాటం లీకేజ్, ఇలాంటి అడిషనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చండి. అలాంటివి ఉంటే మనం తొందరగా సర్జరీకి పుష్ చేస్తామండి. పిల్లల్లో 4-5 ఏళ్లు వయసు వచ్చేసరికల్లా గుండె కింది గదుల మధ్య ఏర్పడిన విఎస్డి రంధ్రాలు చాలా వరకు వాటంతట అవే మూసుకొని పోతుంటాయి, లేదా రంధ్రాలు గుండెకు ఏమాత్రం హాని కలిగించని విధంగా చిన్నగా మారిపోతాయి. విఎస్డి రంధ్రాలు మరీ పెద్దగా ఉన్నప్పుడు మాత్రమే సర్జరీ దాకా వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా పల్మనరీ ఆర్టరీ బ్యాండింగ్ అనే చికిత్స సాయంతో రక్త ప్రసరణపై ఒత్తిడిని తగ్గిస్తారు. పిల్లలు పెద్దయిన తర్వాత బాండింగ్ను తొలగించి విఎస్డిసిని ఓపెన్ హార్ట్ సర్జరీ సాయంతో మూసివేస్తారు. మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫస్ట్ మనం సైజ్ ఎంత ఉంది, విఎస్టీ ఏజ్ ఏంటి, మనకు సిమ్టమ్స్ ఏంటి, దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ డిసైడ్ చేస్తామండి. ఒకవేళ పెద్ద సైజు రంధ్రం ఉంది, అసలు బరువు పెరగట్లేదు, అసలు విపరీతంగా న్యూమోనియాలు వస్తున్నాయంటే మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆపరేషన్ చేయాలండి విఎస్టీకి. ఒకవేళ మనకు మందుల ద్వారా కొద్దిగా గుండె మీద ఒత్తిడి తగ్గి బరువు పెరుగుతున్నాడంటే 6 నెలల లోపల మనం ఆపరేషన్ చేస్తామండి. ఒకవేళ ఇది దీంతో పాటు చుట్టుపక్కల ఉన్న కవాటాలు లీకేజ్ అవి ఉన్నా మనం వెంటనే ఆపరేషన్ చేయించాలండి. చిన్న సైజు విఎస్టీస్ ఉన్నాయంటే దానికోసం మనం వెయిట్ చేసి ఫాలోఅప్స్ చేసుకుంటూ, ఒకవేళ బాగానే ఉంటుంది, ఏ ఇబ్బంది లేదంటే మనం రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ డెంటల్ చెకప్లు చేయించుకుంటూ ఉండాలండి. ఎందుకంటే పళ్ళల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే అది మన గుండె వరకు పాకే సమస్య ఉంటుంది, ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ అంటారు. ఇది మనకు చాలా డేంజరస్ కాంప్లికేషన్ అండి. అదొకటి రాకుండా వీళ్ళు ఫ్రీక్వెంట్ డెంటల్ చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. ఈ చిన్న సైజు రంధ్రాలు ఉంటాయి, కొన్నిసార్లు మనం అది విఎస్టీని డివైస్ క్లోజర్ చేసేయచ్చండి, స్మాల్ కానీ మీడియం సైజు ఉంటాయి. మనము చిన్నప్పుడే <1 year లోపల లార్జ్ విఎస్టీస్ క్లోజ్ చేసామంటే వీళ్ళు యూజువల్గా బాగుంటారండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఫ్రీక్వెంట్ చెకప్స్కి చూసుకుంటూ ఉండాలి.
ఎందుకంటే కొన్నిసార్లు దాని చుట్టుపక్కల కవాటాలు లీకేజ్ ఇట్లాంటివి ఉండొచ్చండి. అవేమీ లేవు అంటే మనం జస్ట్ రొటీన్ చెకప్స్ చేసుకుంటే సరిపోతుందండి. లైఫ్ స్టైల్ బాగుంటుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బాగుంటుంది, వేరే పిల్లలతో సరి సమానంగా ఎదుగుతారు, నార్మల్ ఉంటారు, ఏ ఇబ్బంది ఉండదు. సో ఒకవేళ మనం డివైస్ చేసి రంధ్రాన్ని మూసాము అంటే ఫస్ట్ 6 months వరకు ఆస్పిరిన్ అనే ఒక ట్యాబ్లెట్ ఇస్తాం, అది ఖచ్చితంగా వేసుకోవాలండి. దాని తర్వాత ఎటువంటి మందులు అవసరం ఉండవు. జస్ట్ రొటీన్గా మన దగ్గర చెకప్లకి సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తే సరిపోతుందండి. పసిబిడ్డల పాలిట ప్రాణాంతకంగా పరిణమిస్తోన్న గుండెలో లోపాలని నివారించటం అన్నది చాలా వరకు మన చేతుల్లోనే ఉంది. పిల్లల్లో గుండె జబ్బుల్ని నివారించటానికి మేనరికపు వివాహాలకు దూరంగా ఉండాలి. గర్భిణీలు రూబెల్లా టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి. గర్భిణీ దశలో తప్పనిసరిగా ఫీటల్ ఎకో చేయించుకోవాలి. పిల్లల్లో గొంతు ఇన్ఫెక్షన్లకు సకాలంలో చికిత్స ఇప్పించాలి. రుమాటిక్ ఫీవర్ వచ్చినప్పుడు సత్వరమే చికిత్సను ఇప్పించాలి. ఈ జాగ్రత్తలు పిల్లల్లో గుండె జబ్బుల్ని చాలా వరకు నివారిస్తాయి. హెల్త్ న్యూస్ మీకోసం. వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల్లో అండాల ఉత్పత్తి తగ్గుతూ వస్తుంది. దీంతో సంతాన సాఫల్యత అవకాశాలు కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అయితే మగవాళ్లలో వయసుతో పాటు సంతాన సాఫల్యత విషయంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఈ దిశగా లండన్లోని కింగ్స్ కాలేజీ, యూకే ట్విన్స్ సంస్థలు కలిసి ఒక అధ్యయనం నిర్వహించాయి. మగవాళ్లలో వయసు పెరుగుతున్న కొద్దీ వీర్యకణాల కదలికల్లో వేగం మందగించడం, వాటి సంఖ్య తగ్గిపోవటం జరుగుతుంది. వాటికి తోడు DNA ఎర్రర్స్ అనేవి కూడా తలెత్తుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంటే జీవనశైలిలో వచ్చిన మార్పులు, పెరుగుతున్న వయసు కారణంగా వీర్యకణాల్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. దీంతో కణ విభజన సమయంలో కణం నుంచి కణానికి DNA మ్యుటేషన్స్ జరిగినప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అలా పొరపాట్లన్నీ ఏకమైన అవే DNA ఎర్రర్స్ గా మారి చాలాసార్లు గర్భస్రావానికి దారితీయడం, పుట్టబోయే పిల్లల్లో ఎదుగుదల లోపాలు ఏర్పడడం, మరికొన్నిసార్లు ప్రాణాంతక క్యాన్సర్ల వంటివి రావడం కూడా జరగొచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. అదే చిన్న వయసు మగవారిలో ఈ DNA ఎర్రర్స్ అనేవి చాలా తక్కువగా ఉండి పిల్లల్లో ఇలాంటివి అనారోగ్యాలు వచ్చే సమస్య తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన ఆరోగ్యానికి గుదిబండల్లాంటి బరువును వదిలించుకునేందుకు మనలో చాలా మంది చేయని ప్రయత్నం అంటూ ఉండదు. బరువును తగ్గించుకోవటానికి డైటింగులు మొదలుకొని వ్యాయామాలు, అవసరమైతే మందుల సాయం కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ జాగ్రత్తలతో చాలా వరకు మన బరువు అదుపులోకి వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఈ హడావిడిలో మరీ బరువు కోల్పోకుండా చూసుకోవటము ముఖ్యమే. అతిగా బరువు తగ్గితే అది మన ఆయుష్ను సైతం తగ్గించేస్తుందని అంటారు నిపుణులు. ఈ నేపథ్యంలో అతిగా బరువు తగ్గటం ఎందుకు మంచిది కాదు? ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువు, ఊబకాయం ఇప్పుడు ప్రధాన సమస్యలుగా పరిణమించాయి. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, సంతానలేమి, క్యాన్సర్ల వంటి జబ్బులకివి బీజం వేస్తున్నాయి. అందుకే బరువు తగ్గించుకోవడానికి డైటీషియన్లు, జిమ్ ట్రైనర్ల దగ్గరికి పరుగులు పెడుతున్నారు. అమ్మాయిలైతే నాజూగ్గా కనిపించేందుకు నోరు పూర్తిగా కట్టేసుకుంటున్నారు. ఇష్టమైన పదార్థాల వైపు చూడడానికి కూడా జంకుతున్నారు. అయితే అధిక బరువే కాదు, ఉండాల్సినంత బరువు లేకపోవడము ప్రమాదకరమేనని నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి మన శరీర బరువు, ఆరోగ్యం మధ్య బంధం అత్యంత సంక్లిష్టమైంది. సాధారణంగా BMI 18.5 నుంచి 24.9 మధ్యలో ఉండడాన్ని ఆరోగ్యకరంగా భావిస్తారు. అదే 18.5 కన్నా తక్కువగా ఉంటే బరువు తక్కువగాను, 25 నుంచి 29.9 మధ్యలో ఉంటే అధిక బరువుగా పరిగణిస్తారు. అయితే ఇతర సమస్యలేమీ లేకుంటే ఎక్కువ బరువు ఉన్నా మరణించే ముప్పు లేదని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే BMI 18.5 కన్నా తక్కువగా ఉన్నవారికి మాత్రం అకాల మరణం ముప్పు 3 రెట్లు ఎక్కువగా ఉంటోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి ఒకంత కొవ్వు నిల్వ ఉండడం శరీరానికి మంచిదే. ఇది జబ్బుల నుంచి త్వరగా కోలుకోవడానికి తోడ్పడుతుంది. కొవ్వు నిల్వలు సరిపడా ఉన్నవారు కీమోథెరపీ దుష్ప్రభావాలను బాగా తట్టుకుంటారు. జబ్బుల బారిన పడ్డప్పుడు, గాయాల పాలైనప్పుడు, ఒత్తిడికి లోనైనప్పుడు కొవ్వు, కండరం అత్యంత శక్తిని అందిస్తాయి. అయితే మరీ బరువు తగ్గిన వారిలో ఇది లోపిస్తుంది. తక్కువ బరువు గలవారిలో పోషణ లోపం ఎక్కువగా ఉంటుంది. దీంతో శరీరంపై జబ్బులు దండెత్తుతాయి. గుండెపోటు, పక్షవాతం, అధిక రక్తపోటు వంటి సాంక్రమికేతర జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు, మధుమేహం, ఎముకలు గుల్లబారడం,
కండరాల పటుత్వం తగ్గడం, రోగనిరోధక శక్తి క్షీణించడం వంటివి అనారోగ్యకర ఆహారం, పోషణలేమితో ముడిపడి ఉంటాయి. ఇవన్నీ అకాల మరణానికి కారణాలే. కాబట్టి BMI మరీ తక్కువగా ఉండటం అనేది దీర్ఘకాలిక జబ్బులకు సూచికగా భావించాలి. అకారణంగా బరువు తగ్గుతుంటే ఆలోచించాలి. ఎత్తుకు, వయసుకు తగ్గట్టుగా బరువు ఉండేందుకు ఆహార, వ్యాయామాల విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాలి పిక్కల్లో తీవ్రమైన బాధల్ని తెచ్చిపెట్టే వెరికోస్ వెయిన్స్ కు నిన్న మొన్నటిదాకా సర్జరీ తప్ప మరో మార్గం ఉండేది కాదు. కానీ ఇవాళ పిక్కలపై ఎలాంటి కూత పెట్టకుండానే వెరికోస్ వెయిన్స్ ను మాయం చేసే సరికొత్త చికిత్సలెన్నో అందుబాటులోకి వచ్చాయి. క్లాక్స్ థెరపీ అలాంటిదే. క్రయో లేజర్ అండ్ క్రయోస్క్లిరోథెరపీగా పిలిచే ఈ విధానంలో ఓవైపు చల్లటి గాలిని, మరోవైపు లేజర్ను ఉపయోగించి చికిత్స చేస్తారు. కోత లేకుండా వెరికోస్ వెయిన్స్ ను బాగు చేసే క్లాక్స్ థెరపీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వెరికోస్ వీన్స్ అంటే ఏంటి? ముందుగా వారికోస్ వెయిన్స్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది మన ఇండియాలో. ఈ వారికోస్ వెయిన్స్ ప్రతి 10 మందిలో ఒక 4 నుంచి 5 ఉంటుందంటే అతిశయోక్తి కాదు. సో ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఏంటంటే, మనకు చెడు రక్తనాళం ఏదైతే కింద నుంచి రక్తాన్ని మళ్ళీ పైకి తీసుకెళ్లాల్సిన రక్తనాళాలు ఉన్నాయో, దానిలో రక్తము మంచిగా పైకి సర్క్యులేషన్ అవ్వకుండా సర్క్యులేషన్లో ప్రాబ్లం అవటం వల్ల జమ అయ్యేదాన్ని వారికోస్ వెయిన్స్ అంటాం. సో ఇది ఒక వాస్కులర్ ప్రాబ్లం అని చాలామంది గమనించారు. చాలామంది ఇదేదో సర్జికల్ ప్రాబ్లమే కదా అని జనరల్ సర్జన్స్ దగ్గరకో, లేకపోతే కొంతమంది ఎవరు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అనో రకరకాలు వెళ్తూ ఉంటారు. ఫస్ట్ ఇది ఒక వాస్కులర్ ప్రాబ్లం అని గుర్తించి దీనికి ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరకు వచ్చినట్టయితే అది ఏ స్టేజ్లో ఉంది ఏంటి అనేది చెప్తారు. వెరికోస్ వీన్స్లో ఎన్ని దశలు ఉంటాయి? దీనిలో ముందుగానే వచ్చే స్టేజ్ అనేది స్పైడర్ వెయిన్స్ అని ఉంటాయండి. ఇది స్పైడర్ వెయిన్స్ అంటే ఏంటంటే, మన కాళ్ళల్లో తొడ భాగంలో కానీ కింద పిక్కల భాగంలో కానీ చిన్న చిన్న సన్నటి బ్లూయిష్ వెయిన్స్ మన ఒక సాలిడ్ ఒక వెబ్ లాగా, అంటే సాలిడ్ గూడులాగా మనకి స్పైడర్ వెయిన్స్ కనిపిస్తాయండి. ఇవి ముందుగానే వారికోస్ వెయిన్స్ యొక్క ప్రాబ్లమ్ని సూచిస్తున్నాయని కూడా మనం అనుకోవచ్చు. ఇంకొంతమందిలో ఏంటంటే వారికోస్ వెయిన్స్తో పాటు కలిపి కూడా ఈ స్పైడర్ వెయిన్స్ అనేవి ఉంటాయి. ఇంతకాలం మనకి స్పైడర్ వెయిన్స్కి అనేది ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది లేదు. వారికోస్ వెయిన్స్కి అయితే చిన్న సూదితోనే గ్లూ ట్రీట్మెంట్ అని, లేజర్ ట్రీట్మెంట్ అని అందుబాటులో ఉన్నాయి. అవి చక్కగా ఒక రోజులోనే ట్రీట్మెంట్ చేయించుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయే ప్రక్రియలు. ఇలాంటివి పూర్తిగా వారికోస్ వెయిన్స్ అయ్యాక ట్రీట్మెంట్స్ ఉన్నాయి. క్లాక్స్ థెరపీ అంటే ఏంటి? ఎప్పుడు చేస్తారు? కొంతమందిలో యంగ్ అమ్మాయిల్లో కానీ, లేకపోతే కొంతమంది షార్ట్స్ వేసుకుంటారు, వాళ్ళకు కూడా డిస్కంఫర్ట్గా కనిపిస్తాయి. పైకి మా కాళ్ళల్లో బ్లూగా నరాలు కనిపిస్తున్నాయి, బయట చూసేవాళ్ళకి వేరేలా ఉంటుంది అని చాలామంది కాస్మెటిక్గా ఇబ్బంది పడతారు. నాట్ ఓన్లీ కాస్మెటిక్, కొంతమందికి ఏంటంటే అక్కడ మంటలు రావటం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి ఈ రక్తనాళాలు ఇవ్వటం వల్ల. సో అలాంటి వాళ్ళల్లో ఇప్పుడు మనకి ఈ కొత్త ట్రీట్మెంట్ కూడా అందుబాటులోకి వచ్చిందండి. ఇది క్లాక్స్ ట్రీట్మెంట్ అంటాం. ఈ క్లాక్స్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే, మనము ఎక్స్టర్నల్ లేజర్ బీమ్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తామండి. అంటే సూదులతో లోపలికి మనం లేజర్ పంపించి చేస్తాం కదండి రెగ్యులర్ వారికోస్ వెయిన్స్కి. అలా కాకుండా ఆ సూది కూడా లేకుండా ఎక్స్టర్నల్గా బయట నుంచే మనం లేజర్ యొక్క బీమ్స్తో ఏదైతే ఈ స్పైడర్ వెయిన్స్ ఉన్నాయో దాన్ని బ్లాక్ చేసేస్తాము. సో దాంతోపాటు మనకి క్రయోథెరపీ అంటే చల్లటి, అంటే దాన్ని ఫ్రీజ్ చేస్తామన్నమాట. ఆ చల్లదనం ద్వారా వాళ్ళకి ఏంటంటే అక్కడ లేజర్ వేసినప్పుడు నొప్పి తెలీదు, తర్వాత ఆ వెయిన్స్ కూడా స్పాజంలోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. సో మంచిగా దానివల్ల ట్రీట్మెంట్ అవుతుంది. ఈ రెండు కలిపి పద్ధతులు కలిపి చేయడాన్ని క్లాక్స్ అనే ట్రీట్మెంట్ అంటామండి. క్లాక్స్ థెరపీతో ఉన్న ప్రయోజనాలేంటి? ఈ క్లాక్స్ ట్రీట్మెంట్ చేయించుకొని ఒక పావు గంటలో కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇది వెంటనే, అంటే డే కేర్ కన్నా ఇంకా జస్ట్ లైక్ ఏ డెర్మటలాజికల్ ప్రొసీజర్ మీరు ఎలాగైతే లేజర్స్ ఫేస్కి చేయించుకుంటారో అలాగే ఈ వారికోస్ వెయిన్స్కి కూడా స్పైడర్ వెయిన్స్కి ట్రీట్మెంట్ చేసుకొని క్లాక్స్ ద్వారా చక్కగా కూడా వెంటనే కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు, మీ పని మీరు చేసుకోవచ్చు. దీనిలో నొప్పి కానీ, లేకపోతే మత్తు ఇవ్వడం కానీ, కోతలు కానీ, సూదులు కానీ ఇలాంటివి ఏమీ ఉండవండి. ఇది చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్.
ఇది మనకి అందుబాటులో ఇప్పుడు ఓన్లీ ఇదివరకు ఫారెన్, ఇటాలియన్ అలాంటి యూరోపియన్ కంట్రీస్లోనే అందుబాటులో ఉండేది. ఇప్పుడు మన ఇండియాలో కూడా అందుబాటులో చేశాము. సో ఈ టెక్నాలజీ ద్వారా కూడా చక్కగా వారికోస్ వెయిన్స్, ఎర్లీ స్టేజెస్లో ఉన్నవాళ్ళు, స్పైడర్ వెయిన్స్లో ఉన్నవాళ్ళు కూడా చక్కగా ట్రీట్మెంట్ చేసుకొని మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కాలి పిక్కల్లో ఉబ్బిన సిరలకు సర్జరీ చేయించుకోవటానికి భయపడే వారికి క్లాక్స్ థెరపీ ఒక చక్కటి పరిష్కారం. చర్మంపై ఎలాంటి కోత పెట్టకుండానే ఈ చికిత్స సాయంతో వెరికోస్ వెయిన్స్ ను చక్కగా తగ్గించవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. తరచూ నీరసంగా, నిస్సత్తువుగా అనిపిస్తున్నప్పుడు రోజు 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బల్ని నేరుగా తినడాన్ని అలవాటు చేసుకోండి. వెల్లుల్లిలో అధిక మోతాదులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నీరసాన్ని పోగొట్టడంతో పాటు ఒంట్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.